రావులపాలెం కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో 51 మంది బాధితులకు చెక్కులు అందించిన సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. కూటమి ప్రభుత్వం వచ్చాక 2 ఏళ్లలో 935 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 8.53 కోట్ల సాయం అందించడం సంతోషంగా ఉంది. మరో 100కి పైగా దరఖాస్తులు ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశీలనలో ఉన్నాయి. ప్రభుత్వానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేదల దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఆర్థిక సాయం మంజూరు చేస్తున్నారు. ఆర్థిక సాయం పొందిన ప్రజలందరి తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. వెంపులూరు, తోటపల్లిగూడు, వరిగొండ 1,26,000. డక్కా సుబ్బమ్మ, దరిసి సుబ్బమ్మ, తోటపల్లి, గోడిపాలెం, ఆర్ల సునీత, సేనయ్య, మనపాలెం, బచ్చిన మనబోలు అయిపోయింది. మారుపోయిన దశయ్య, బ్రహ్మదేవం, సుంకర సుబ్బయ్య, ముత్తుకూరు, సుంకర సుబ్బయ్య 70,000. మల్లివీడు చిన్న, ఆములూరు రిషీంద్ర, మైలారి శ్యామలమ్మ, ఈదగాలి, ఉప్పు అఖిల్, వెంకటాచలం, తాటిపట్టిపాలెం, మూడుపట్టి, సుమ్మతాడి తిరుపమ్మ, సర్వేపల్లి, దొడ్డకు రవీంద్ర, చెముడు. నమస్కారం. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఈరోజు 51 చెక్కులు ఇచ్చాము. 51 మందికి 37,82,216 రూపాయలు చెల్లించాం. 37,82,000. ఇప్పటికీ ఈ సీఎం రిలీఫ్ ఫండ్ 935 మందికి ఇచ్చాము. 8,53,73,000 రూపాయలు, అంటే 8.5 కోటికి పైన 935 మందికి చెక్స్ ఇచ్చాము. ఇంకా కూడా ఒక 100 చిల్లర క్లెయిమ్స్ అక్కడ ఉన్నాయి. సీఎం గారి ఆఫీస్లో ఒక మోర్ దెన్ 100 క్లెయిమ్స్ ఉన్నాయి. అవి కూడా తొందరలో క్లియర్ అవుతాయి. అవి వస్తే దాదాపు 10 కోట్లు దాటుతాయి. ఇది లిబరల్గా, అంటే అక్కడ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ మాత్రం ఆపకుండా ఎప్పటికప్పుడు శాంక్షన్ చేస్తూ ప్రతి నెల మనం 1-2 సార్లు చెక్కులు పంపిణీ చేస్తున్నాం. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేమందరం మా కాన్స్టిట్యున్సీ ప్రజల తరఫున రుణపడి ఉన్నాం. థ్యాంక్స్ తెలియజేస్తున్నాం.